తినరాదు, పని చేయరాదు అని అంటూ ఉంటారు. తినాలంటే గూడా దానికి కూడా ఒక కళ ఉండాలి. అందరూ గూడా బాగా తినలేవరండి. నేను మాత్రం ఎక్కువగా తినలేవను. కానీ పని చేస్తూ ఉంటాను. కానీ ఆ పనికి తగినట్టుగా తింటే మాత్రము ఇంకా చాలా చక్కగా చేసుకోగలము. కానీ అందరము తినలేము కదా! ఇంకా ఏం చేస్తాము యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలి అంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఫుడ్ తింటూ ఆన్‌లైన్‌లో చూపిస్తూ ఉన్నారు లైవ్‌లో. కానీ మనం అలా తినలేవము. మనము అలా షోస్ చేయలేము. ఏం చేస్తాము, ఇంకా మనకు చేతనైన దాంట్లోనే యూట్యూబ్ కుకింగ్ వీడియోస్ చేసుకుందాం అనేసి చేస్తున్నాము. ఈరోజు చికెన్ గ్రేవీతో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేడిన తర్వాత అన్ని మసాలా ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసేసి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కొంచెం అందులో యాడ్ చేసిన తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయ్యాయి. తర్వాత శుభ్రంగా కడిగినటువంటి 3/4 కేజీ చికెన్‌ని ఇందులో యాడ్ చేశాను. ఇంకా వంటలు అప్పుడప్పుడు చేయరాదు అని అరుస్తూ ఉంటారు. కానీ ఏం చేస్తాము, మనకు తోచిన దాంట్లో వచ్చిన దాంట్లోనే చేస్తూ ఉంటాము కదా! కానీ అందరికీ నచ్చాలని ఏమీ లేదు. మనము ఇలా యూట్యూబ్‌లో వంటలు చేసి పెట్టడం వల్ల అందరికీ నచ్చుతాయా అవి అని మనకు తెలీదు. కానీ ఏదో చేయాలి. బయటికెళ్ళి ఏం పని చేసుకోలేము. చేయాలి అంటే మనము కొంచెము గిల్టీ ఫీలింగ్స్, ఇంకా ఏంటంటే ఇంట్లో హోమ్ మేకర్స్ లేడీస్ వెళ్ళాలి అంటే ప్రాబ్లమ్‌గా అనిపిస్తూ ఉంటుంది. మనం చదువుకున్నా గానీ కొన్నిసార్లు ఏదో కొన్ని రకాల ఇబ్బంది వాతావరణం అనేది వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా చేసేదేమీ లేక ఇంట్లోనే ఇలా కుకింగ్ వీడియోస్ యూట్యూబ్‌లో చేస్తూ ఉన్నాము. కానీ వెంటనే సక్సెస్ అవ్వాలని ఉండదు గదా! ఇలా చాలా సార్లు వీడియోస్ చేసాము. ట్రై చేస్తూనే ఉన్నాము. దాదాపుగా 4, 5 ఇయర్స్ నుండి ట్రై చేస్తూ ఉన్నాము. కానీ ఏం చేస్తాము, బ్యాడ్ లక్. 1, 2 ఛానల్స్ మానిటైజేషన్ అయ్యాయి. మరలా పోయాయి. కానీ ట్రై చేస్తూనే ఉన్నాము. కానీ చూద్దాము చివరికి ఏం జరుగుతుందో అని ట్రై చేస్తున్నాను. ఈసారి కూడా ఇంకా 1 మంత్ మాత్రమే ఉంది మానిటైజేషన్ టైము. కానీ తప్పక ప్రిపేర్ చేస్తున్నాను దేవుడి మీద భారం వేసి. ఇక ఇప్పుడు మనం చికెన్ అనేది కొంచెము సెమీగా ఉడికిన తర్వాత నేను ఇందులో స్లైసెస్‌గా కట్ చేసిన టొమాటోస్ ముక్కలు, అదేవిధంగా కొత్తిమీర యాడ్ చేసి ఇలా లిడ్ క్లోజ్ చేస్తూ, ఓపెన్ చేస్తూ ఉడికిస్తున్నాను. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చికెన్ బాగా ఉడకాలి కదా! ఉడకాలి అంటే ముందుగా మనము సాల్ట్, కారము పెట్టకముందే ఉడకాలి అనేసి ఆ ప్రాసెస్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మీరెవరైనా చేస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ చికెన్ కర్రీ మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనకు తోచిన దాంట్లో వచ్చిన వంటలోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాము. కానీ టేస్ట్ మాత్రం మంచిగానే ఉంటుంది. ఇలా మీరు ప్రిపేర్ చేశారో లేదో నాకు తెలీదు, కానీ ఇలా మాత్రము చేస్తాను నేను. ఎందుకంటే ఫ్రై కర్రీస్ అలా చేయడం వల్ల అందరికీ అరగవు కదా! మసాలాలు ఎక్కువగా యాడ్ చేయడం లేదు. మసాలా అనేది అందరికీ పడదు కాబట్టి ముఖ్యంగా నేను కూడా ఎక్కువగా తినలేవను. కాబట్టి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. దాదాపుగా 70% ఉడికించినాకనే చికెన్‌ని కారం అనేది యాడ్ చేశాను. ఇందులో ముందుగా అది ఉడికేటప్పుడు సెమీగా ఉడికిన తర్వాత కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేశానన్నమాట. మంచి ఫ్లేవర్ ఇస్తుందనేసి. సో, ఇలా కొంచెము ముక్కలకు కారం పట్టిన తర్వాత ముక్కలు ఉడకడానికి దాదాపుగా ½ లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను. బాగా ఉడకాలి. ఎందుకంటే చిన్న పిల్లలకు డైజెషన్ అవ్వాలి అని. ఈ ప్రాసెస్‌లో చేస్తాను. ఫ్రై కర్రీస్ స్పైసీగా, క్రిస్పీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ అవి అందరికీ డైజెషన్ అవ్వవని ఈ విధంగా పులుసు కర్రీ ప్రిపేర్ చేశాను చికెన్‌తో. ఈ చికెన్ బాగా టేస్ట్ రావాలంటే నేను క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తానన్నమాట టేస్ట్‌ని బట్టి. ఇంకా అందరికీ వంటలు సరిగ్గా రావండి. కానీ నాకు మాత్రము ఏదో అలా మిడిల్‌గా చేస్తూ ఉంటాను. నచ్చుతాయో లేవో తెలీదు. వంట తిన్నాక గానీ చెప్తూ ఉంటారు. నచ్చితే నచ్చినాయి అంటారు. లేకపోతే ఏదో అది తక్కువ, ఇది తక్కువ అంటూ ఉంటారు. కానీ యూట్యూబ్‌లో ఇవన్నీ కనపడవు గదా! ఇంకా ఏదో చేసి అందులో పెట్టేస్తే ఏదో బాగున్నాయిలే యూట్యూబ్‌లో చేసిన వంటలని అనుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో మనకు వచ్చిన దాంట్లో మనం ప్రిపేర్ చేసుకొని తింటేనే సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. యూట్యూబ్‌లో వంటలు చూసి చేస్తే మాత్రము అవి మాత్రం అందరికీ సక్సెస్ అవ్వవు. అది మాత్రం మీ ఇష్టము. జనరల్‌గా చెప్తున్నాను. నేను మాత్రం జనరల్‌గా నాకు వచ్చిన వంటల్లో ఊరి స్టైల్‌లో మాత్రమే వంటలు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మనం వచ్చింది పల్లెటూరు నుండి. పల్లెటూరులో వంటలు ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళో అలాగే చేస్తున్నాను. దసరా వచ్చిందంటే గారెలకు చికెన్ గ్రేవీ కంపల్సరీ ఉండాల్సిందే కదా! ఆ స్టైల్‌లోనే ప్రిపేర్ చేశాను. కాకపోతే గ్రేవీ అనేది చిక్కగా వచ్చే వరకు, పీసెస్ బాగా ఉడికే వరకు ఉడికిస్తానన్నమాట. ఎక్కువగా మసాలాలు యాడ్ చేయను. అలాగని మరి
కారము, స్పైసీగా లేకుండా వండను. టేస్టీగానే ఉంటుంది. మీరు ఎవరైనా ఇలా ట్రై చేశారో లేదో తెలీదు. కానీ చికెన్ కర్రీ గ్రేవీతో మాత్రము బాగానే వచ్చింది. ఇంకా యూట్యూబ్ విషయం అంటే ఇంక అది మనం ఏం చేయలేము. మానిటైజేషన్‌కి అవుతుందో లేదో వేచి చూడాలి ఇక. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.